హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మోనికా సింహ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి స్వీట్ పొటాటో చిప్స్ అండి. ఇక్కడ చూసినట్లయితే ఎంత క్రిస్పీగా వచ్చాయో తెలుస్తుంది. చిప్స్ చాలా క్రిస్పీగా వచ్చాయండి. చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్వీట్ పొటాటో తీసుకున్నానండి. ఇది రెడ్ కలర్లో ఉంటుంది, వైట్ కలర్లో లేదా లైట్ ఎల్లోయిష్ కలర్లో కూడా ఉంటుందండి. నేను ఇక్కడ వైట్ కలర్ది తీసుకున్నాను. ముందుగా ఈ స్వీట్ పొటాటోని పై లేయర్ అంతా తీసేస్తున్నాను. పై లేయర్ ఉండడం వల్ల ఏంటంటే సైడ్ లేయర్స్ అంతా ఎండిపోయినట్టుగా మాడిపోయినట్టుగా వస్తుంది చిప్స్ చేసుకున్నప్పుడు. అందుకని చెప్పేసి నేను ఇక్కడ పై లేయర్ అంతా రిమూవ్ చేసేసి తీసుకున్నాను. ఈ స్వీట్ పొటాటో వచ్చేసేసి తొందరగా బ్లాకిష్గా అయిపోతుందండి. అందుకని ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని కొద్దిగా కల్లుప్పు వేసుకొని ఈ స్వీట్ పొటాటోని చిప్స్గా తురుముకుంటున్నాను. ఇక్కడ నేను నార్మల్గా ఆలూ చిప్స్ కానీ లేదా బనానా చిప్స్ కానీ చేసుకునేటప్పుడు ఏంటంటే అవి కొంచెం బ్లాకిష్గా మారవండి. కానీ ఇది తొందరగా బ్లాకిష్గా కానీ కొంచెం బ్లూ కలర్లో కానీ మారుతూ ఉంటుంది. చాలా త్వరగా చేసేసుకోవాలి ఈ చిప్స్. మనం ఇట్లా డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే డైరెక్ట్ ఆయిల్లో వేసేసుకుంటే కొంచెం ఒగరొస్తుందండి. ఇక్కడ నేను సన్నగా తురిమి తీసుకున్నాను. ఇక్కడ నేను మొత్తము ఇదే ప్రాసెస్లో మిగిలినవి కూడా ఈ విధంగా తురిమి తీసుకున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే వాటర్ కొంచెం బ్లాకిష్గా అయిపోతుంది. 1-2 సార్లు మనము కడుక్కోవాలండి. వీటిని తురుముకున్న తర్వాత 1-2 సార్లు కల్లుప్పు వేసి కడుక్కున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఆయిల్ తీసుకున్నాను. అలాగే కళాయికి సరిపోని మూత కూడా తీసుకున్నానండి. చిప్స్ వాటర్లోంచి తీసి డైరెక్ట్గా మనం ఆయిల్ వేసేటప్పుడు ఏంటంటే చిట్లు పడుతూ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి నేను ఇక్కడ మూత పెట్టేసుకుంటున్నాను. ఆయిల్లో చిప్స్ వేసేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మూతుంచేసేసి తీసేస్తే సరిపోతుంది. ఎక్కువసేపు మూతుంచని అవసరం లేదు. డీప్ ఫ్రై కూడా చాలా త్వరగా అయిపోతాయండి. ఎక్కువ టైం కూడా పట్టదు వీటికి. అలాగే ఇవి డీప్ ఫ్రై చేసుకునే టైంలో ఏంటంటే కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే వీటికున్న జిగురు కానీ ఇవి బయటికి రిలీజ్ కాకుండా మనం ఇక్కడ పసుపు వేసాం కాబట్టి బ్లాకిష్గా కాకుండా కరెక్ట్గా డీప్ ఫ్రై అవుతాయి. నార్మల్గా మనం ఆలూ చిప్స్ కానీ బనానా చిప్స్ కానీ చేసుకునేటప్పుడు డైరెక్ట్ వేసేస్తే ముద్దగా ఉండి డీప్ ఫ్రై కావండి. కానీ ఇవి అలా ఏమీ కాదు, మొత్తం డైరెక్ట్గా అలానే వేసేస్తే డీప్ ఫ్రై అయ్యేటప్పుడు విడిపోయి చక్కగా డీప్ ఫ్రై అవుతాయి. ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుందండి ఎంత చక్కగా డీప్ ఫ్రై అయిపోయాయో. మనం ఇలా కావాలన్నా ఇలా కూడా తినేసేయచ్చు. కాకపోతే స్వీట్ పొటాటో కదండి, లైట్గా స్వీట్ ఉంటుంది. నెక్స్ట్ ఇదే ప్రాసెస్లో నేను సెకండ్ టైం కూడా వేసేసి డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇక్కడ మూత పెట్టకపోయినా పర్లేదండి. ఇక్కడ నేను స్టవ్ ఇదంతా ఫ్లోర్ అంతా ఆయిల్ అయిపోతుందని చెప్పేసి మూత పెట్టేసేసి డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. మూత పెట్టకపోయినా పర్లేదు. మూత పెడితే ఏంటంటే ఆయిల్ మనం వాటర్లోంచి తీసేసి డైరెక్ట్ ఆయిల్లో వేసేసాం కాబట్టి ఆయిల్ చిట్లు పడకుండా ఉంటుందని చెప్పేసి నేను ఇక్కడ మూత పెట్టేసుకున్నాను. ఇక్కడ సెకండ్ టైం కూడా నాకు డీప్ ఫ్రై అయిపోయాయి. నేను తీసేసుకుంటున్నాను. వీటికి ఆయిల్ కూడా మరీ ఎక్కువ ఏం పట్టదండి. చాలా తక్కువ ఆయిల్తో ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను అన్నీ ఒక గిన్నెలోకి వేసేసుకున్నాను. ఇందులోకి నేను లైట్గా బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం స్వీట్గా ఉండాలనుకుంటే ఇలా బ్లాక్ సాల్ట్ వేసేసుకొని ఇలానే తీసుకోవచ్చు. నేను ఇక్కడ కొద్దిగా బ్లాక్ సాల్ట్ అలాగే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం తీయగా కారకారంగా ఉంటాయని చెప్పేసి కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. కారం యాడ్ చేసేటప్పుడు ఇక్కడ మీకు వీడియోలు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా షేక్ చేస్తే ఏంటంటే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. మనం స్పూన్ కానీ ఏదైనా గంట పెట్టి కానీ కలిపితే ఏంటంటే చిప్స్ పొడిగా అయిపోతాయండి. ఇలా కలుపుకుంటే కరెక్ట్గా ఉంటుంది. మీకు కావాలనుకుంటే ఇందులో కొద్దిగా చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ చాట్ మసాలా అవసరం ఉండదండి. ఎందుకంటే స్వీట్ పొటాటో ఆల్రెడీ మనకి స్వీట్గా ఉంటుంది కాబట్టి. మనకి ఇక్కడ రెడీ అయిపోయాయి స్వీట్ పొటాటో చిప్స్. అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.